హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే మన డార్లింగ్ ప్రభాస్ అండ్ మారుతి వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో వస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ది రాజాసాబ్. మరి రాజాసాబ్ మూవీ నుంచి రీసెంట్గా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. అయితే కొంతమందికి టీజర్ నచ్చలేదంట. అసలు రాజాసాబ్ మూవీ టీజర్ ఎందుకు నచ్చలేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలామంది టీజర్ నచ్చిందని చెప్పారు, కానీ కొంతమంది ఈ టీజర్ మాకు నచ్చలేదని చెప్తున్నారు. అసలు ఎందుకు అలా అన్నారంటే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మన ప్రభాస్ అన్నని సలార్ మూవీలో చూసిన తర్వాత చాలామంది ఈ రాజాసాబ్ మూవీలో ఆ లుక్ చూసి కొంచెం అంటున్నారు. ఎందుకంటే రాజాసాబ్ మూవీలో లవర్ బాయ్గా కానొస్తున్నాడు, సలార్ మూవీలో అసలు ఏ రేంజ్లో ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు, అది కొంచెం డిసప్పాయింట్ చేసిందని చాలామంది అంటున్నారు. అయితే వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే అది సలార్ అయిపోయింది, నెక్స్ట్ కల్కి అది అయిపోయింది, ఇప్పుడు రాజాసాబ్. ఏ మూవీకి ఆ మూవీ డిఫరెంట్ లుక్లో మన ప్రభాస్ అయితే కానొస్తున్నాడు. ఇదొక హర్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ కాబట్టి స్టోరీ తగ్గట్టుగా మన ప్రభాస్ అని మనకి వింటేజ్ డార్లింగ్ అవతారంలో మన మారుతి గారు చూపిస్తున్నారు. అయితే చాలామంది ఇంకొక రీజన్ చెప్తున్నారు. అదేంటంటే రాజాసాబ్ మూవీ ఇదొక రొమాంటిక్ కామెడీ హర్రర్ మూవీ కాబట్టి ఇప్పటివరకు ప్రభాసన ఇటువంటి మూవీలో నటించలేదు. అండ్ తోడు కామెడీ మూవీ, అది ప్రభాసనకు సెట్ అవ్వదని కొంతమంది అయితే అంటున్నారు. అండ్ చాలామంది లుక్స్ బాగున్నాయి కానీ ఈ టీజర్లో మాకు కొంచెం డిసప్పాయింట్ చేసింది అంటున్నారు. ఇవే మెయిన్ రీజన్స్ వాళ్ళైతే చెప్తున్నారు. ఫస్ట్ సలార్ మూవీలో చూసిన తర్వాత ప్రభాసన్ని ఈ రాజాసాబ్ మూవీలో చూడలేకపోయారంట. ఆ తర్వాత ఈ మూవీ హర్రర్ కాబట్టి కామెడీ మూవీ కాబట్టి ప్రభాసనకు సెట్ అవ్వదని చాలామంది అంటున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 5వ తారీఖున మన మారుతి గారు ప్రభాసన్న హిట్ కొడుతున్నారు అంతే. రాజాసాబ్ మూవీ టీజర్ ఎంతమందికి నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నచ్చని వాళ్ళు ఎందుకు నచ్చలేదో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియోని అసలు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.